పెద్దపల్లి జిల్లా సూరయ్యపల్లిలోని మేరీ మీడియా టెక్స్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అదే స్కూల్లో చదివి గ్రూప్ 1 ఉద్యోగాలు సాధించిన 3 పూర్వ విద్యార్థులను ఆయన సత్కరించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తూ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర అభివృద్ధిలో పెద్దపల్లి ప్రాంత ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ విద్యకు సంబంధించిన అంశం విషయంలో టీచర్ల నియామకం కానీ స్కూళ్లకు సంబంధించిన కనీస వసతులు కానీ నాణ్యమైన విద్యను అందించడానికి చేస్తా ఉన్న ప్రయత్న భాగంలో ఈరోజు మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నాణ్యమైన విద్య నైపుణ్యం గల విద్యను పెంపొందించే ప్రయత్నం చేస్తూ వ్యక్తిత్వాన్ని పెంపొందించే కార్యక్రమం చేస్తూ ఏ సమస్య వచ్చినా సమస్యను ధీటుగా ఎదుర్కొని మళ్ళా విజయవంతంగా నిలిచే వ్యక్తిత్వాన్ని ముందుకు పెట్టాలని నేను ఈ మేనేజ్మెంట్ వారిని కోరుతూ చాలా మంది విద్యార్థులకు సంబంధించి ఇక్కడ చాలా పేరుంది. ఇక్కడ ఈరోజు మీరు స్పోర్ట్స్లో పాల్గొనాలి, ఎక్స్ట్రా కరిక్యులర్లో పాల్గొనాలి, ఎలక్యూషన్ కాంపిటీషన్లో ఎస్ఏ రైటింగ్లో పాల్గొనాలి, ప్రయత్నం చేయాలి. విజయవంతం అయితమో కావో అనే దాని అంశంని పక్కన పెట్టి ప్రయత్నం చేస్తూ ఉంటే తప్పకుండా విజయం మన దిక్కు నిలబడుతుందని మీరు ఒక ఆత్మవిశ్వాసంతో దృఢ సంకల్పంతో విద్యార్థులందరూ కూడా ముందుకు నడవాలని నేను ప్రత్యేకంగా మీ అందరినీ కూడా కోరుతూ, తల్లిదండ్రులు కూడా చాలా మంది వచ్చారు. మంతని పట్టణానికి సంబంధించి అదేవిధంగా ఈ సూరయ్యపల్లి గ్రామానికి సంబంధించి మరి ఈ పాఠశాల మరి ఇక్కడ ఉన్నదో చాలా మంది విద్యార్థులు కూడా ఇక్కడ చదువుతూ ఉన్నారు. వారికి సంబంధించి కూడా వారికి ఒక ప్రత్యేకత ఉండాలని మేరీ మీడియా టెక్స్లో నేను మేనేజ్మెంట్ వారిని కోరుతున్నాను.